హైదరాబాద్ సరూర్ నగర్ స్టేడియంలో రెండవ రోజు స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఆందోళన చేపట్టారు. గత 3 నెలలుగా స్టేడియంలో క్రికెట్ కోచ్ లేడంటూ నిరసన తెలిపారు. అధికారులు వెంటనే క్రికెట్ కోచ్ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆందోళనను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. సరూర్ నగర్ స్టేడియంలో క్రికెట్ లేడు కాబట్టి మా సమస్యను మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కోచ్ను వెంటనే ఏర్పాటు చేయాలని చెప్పేసి మా డిమాండ్ చేస్తా ఉన్నాం. 3 నెలలుగా డివైఎస్ఓ సొల్లత గారికి అనేక సార్లు విన్నవించినా, రంగారెడ్డి కలెక్టర్ గారికి విన్నవించినా ఈ సమస్య పరిష్కారం కావట్లేదు. ఒకవైపు తెలంగాణ ప్రభుత్వం ఏమో ప్రపంచ స్థాయిలో పోటీలు జరగాలని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మంత్రివర్యులు వాకరి శ్రీహరి గారు, షాప్సేరు శివశంకర్ రెడ్డి గారు ఏమో మాట్లాడుతూ ఉన్నారు. మెస్సీని తీసుకొస్తా ఉన్నారు ఇక్కడికి. ప్రపంచ స్థాయిలో ఇక్కడ ఒలింపిక్స్ జరగాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. రాష్ట్రం అంతా ఒక తీరు ఉంది, సరూర్ నగర్ స్టేడియం ఒక తీరు ఉంది. దీని కారణం ఏంటంటే డివైఎస్ఓ సొల్లత గారి యొక్క వైఖరి ఇది. మంత్రి శ్రీహరి గారు మాట్లాడుతున్నారు, షాప్సేరు శివశంకర్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు, సబితా ఇంద్రారెడ్డి గారు మాట్లాడుతున్నారు, సుధీర్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. కానీ వాళ్ళు మాట్లాడుతున్నారు తప్ప సొల్లత గారు మాట్లాడతలేరు. సొల్లత గారిని కోచ్ కావాలంటే పోలీసు వాళ్ళని పంపించి మిమ్మల్ని ఎతకడానికి కేసులు పెడతారని మాట్లాడుతుంది. తెలంగాణలో TG20 వచ్చింది. నిన్నే ఉప్పల్ స్టేడియంలో ఆడినారు. ఏదైతే హైదరాబాద్ జట్టు ఖమ్మం మీద గెలిచింది. మా పిల్లలంతా చూసి మేము కూడా TG20కి వెళ్ళట్టు అనుకుంటా ఉన్నారు. కాబట్టి సరూర్ నగర్ స్టేడియం అనేది గవర్నమెంట్ కాబట్టి దీన్ని ఆధ్వర్యంలో చేస్తే బాగుపడతామని ఇక్కడికి వస్తున్నారు. పొద్దున 5 గంటలకు లేస్తున్నారు, 6 గంటలకు రెడీ అవుతున్నారు, స్టేడియంకి వస్తున్నారు. డాడీ మీరు కూడా రాని అంటున్నారు. 3 నెలల నుంచి క్రికెట్ కోచ్ లేకపోవడం వల్ల ఇంకా మేము పోనేపో కోచ్ అని చెప్పి అనే కాడికి వచ్చి నిర్లక్ష్యానికి వస్తున్నారు. కాబట్టి దయచేసి సొల్లత గారు మీ రాజకీయాలు ఉంటే మీరు రాజకీయాలు చేసుకోండి. మా పిల్లల భవిష్యత్తు చెలగాటం ఆడదని చెప్పేసి డివైఎస్ఓ సొల్లత గారికి మీడియా తరగతి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇది పిల్లల సమస్య, ఇది పేరెంట్స్ సమస్య, ఇది కోచ్ లేని సమస్య అని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. 200 రూపాయల ఫీజు గవర్నమెంట్ నుంచి 2000 కడుతున్నాం. మా పేరెంట్స్ కూడా ID కార్డు తీసుకున్నారు. కాబట్టి మేము విజ్ఞప్తి చేసి ఒకటే, ఫీజు గురించి సమస్య కాదు, మా కోచ్ ఏర్పాటు చేయండి, మీకు అన్ని రకాలుగా మేము సహకరిస్తాం.